కదా. ఉగాది రోజు ప్రతి వాళ్ళు చేసి తీరాల్సినవి 6 పనులు ఉన్నాయి. అవి ఏమిటి అనేది మొట్టమొదట చెయ్యాల్సింది తైలాభ్యంగనం, నూతన వస్త్రధారణ. ఇందులో నువ్వుల నూనె పట్టించుకుని ఒళ్ళంతా అభ్యంగన స్నానం చేయండి. అది కూడా ఎప్పుడో 10కో 11కో కాకుండా సెలవు రోజు అని చెప్పి సూర్యోదయం సమయానికి చేయగలిగితేనే దాని శక్తి అని చెప్పారు శాస్త్రం. రెండవ పని ఏమిటి అంటే కీర్తనాద్యారంభము అని చెప్పారు. అంటే స్తోత్రాలతో కీర్తనలతో మీ రోజుని ప్రారంభించండి స్నానం అవ్వగానే అని చెప్పి. వెంటనే మరి ఉగాది అప్పుడు ఏ దేవుడు చదవాలి అంటే ఉగాది రోజు అర్చించవలసింది కాలపురుషునికి తేలికైన మార్గం పురుష సూక్తం చదవటం. అంటే లేదండి నాకు పురుష సూక్తం రాదు, వేదమంత్రాలు రావు, పర్వాలేదు, విష్ణు సహస్రనామం వచ్చా అది చదవండి. ఎందుకంటే విష్ణు సహస్రనామం మొత్తం విశ్వం అనుకోండి చక్కగా రికార్డు పెట్టుకుని ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు చదివింది. అది హింబపత్ర భక్షణం అంటారు, అంటే వేపాకులు తింటారు. ఏదేమైనా సరే వేపకి సంబంధించింది తినాలి, దాంట్లో షడ్రుచులు కలుపుకుని తినడం మరింత ఉత్తమం. ఇంకా 4వది అంటే అందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి సోషలైజ్ చేయించే అద్భుతమైన ప్రక్రియ పంచాంగ శ్రవణం. అది 4వది. 5వది ఏమిటి అంటే ప్రపాదానం అంటారు. అది చాలా ముఖ్యమైనది. అంటే చలివేంద్రాలని కడతారు, అది కానీ ఉగాది అప్పుడు కట్టించగలిగితే చాలా విశేషం. దాహమైన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వగలిగితే ఎంత పుణ్యం వస్తుందో మాటల్లో చెప్పదు. మార్చి 30వ తారీఖు ఉగాది పర్వదినం వస్తున్నది. విశ్వావసు నామ సంవత్సరం ప్రభవాది 60 సంవత్సరాలలో విశ్వావసు నామ సంవత్సరం 39వది. ఈ 39వ విశ్వావసు నామ సంవత్సరము సింహలగ్నంలో వస్తుంది. అధిపతి ఎవరు? రవి, సూర్యభగవానుడు. ఆ రోజు ఉగాది నాడు ఆదివారం జరిగింది. ఆదివారానికి అధిపతి ఎవరు? సూర్యభగవానుడు. ఈ సంవత్సరం అంతా ఎక్కువగా సూర్యుడి కంట్రోల్లో ఉంటుంది. చక్కటి ఫలితాలు కావాలనుకునేటటువంటి వారు, సంవత్సరం అంతా సుఖశాంతులతో ఉండాలనుకునేటటువంటి వారు బాగా సూర్యభగవాను ఆరాధన చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి.